ఓకే, వీడియో కన్సల్టేషన్ అన్నారు, ఇదేనా? హాయ్ సౌమ్య, ఎలా ఉన్నావు? అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటున్నాను కదా మ్యామ్, రావడానికి దూరం అవుతుందని ఆన్లైన్ కన్సల్టేషన్ తీసుకున్నాను మేడం. అవునా, ఏమైందమ్మా బాబుకి? బాబు అంతా బానే ఉన్నాడు మ్యామ్, కానీ డైలీ 20 times మోషన్ కి వెళ్తున్నాడు మ్యామ్. అది కూడా చాలా గ్రీన్ గా ఉంది, వాటరీగా ఉంది, స్మెల్ వస్తుంది మేడం. అవునా, ఏదమ్మా ఒకసారి వాడిని చూపించు వీడియో కాల్లో. ఓకే, బానే ఉన్నాడు కదమ్మా, యాక్టివ్ గానే ఉన్నాడు కదా. అయితే మోషన్స్ ఎక్కువ సార్లు అవుతున్నాయి అంటావా? అవును మేడం. సరే, నేను ఒక మెడిసిన్ ఇస్తాను, అదేం చేస్తావు అంటే నీ పాలు ఎక్స్ప్రెస్ చేసి కొంచెం పిండి దానిలో ఈ మెడిసిన్ యాడ్ చేసి ఇవ్వమ్మా, సరేనా? మొన్న కడుపుల నొప్పితో ఏడుస్తున్నాడని ఇంట్లో వాళ్ళు వాము, జీలకర్ర, పాలు పిండి ఇవ్వమన్నారు మేడం. ఓహో, మరి ఆ సంగతి చెప్పలేదే, అవి ఇవ్వకూడదు కదమ్మా, అది సంగతి. ఓకే సరే, ఒకసారి వాడిని తీసుకుని నా దగ్గరికి రా అమ్మా, ఇది ఫోన్ లో కాదులే కానీ ఇక్కడ డైరెక్ట్ గా మాట్లాడుకుందాం మనం, సరేనా? ఇలాంటి ప్రాక్టీసెస్ అస్సలు చేయకూడదండి. తల్లి పాలల్లో వాములు, జీలకర్రలు, వసలు ఇలాంటి బేబీకి డైజెషన్ బాగా అయిద్దని చెప్పి కొంతమంది పెద్దవాళ్ళు చెప్తుంటారు. అలాంటి అస్సలు యాడ్ చేయకూడదు, ఎందుకంటే చిన్నపిల్లల ఇంటెస్టైన్స్ అనేవి చాలా స్మూత్ గా ఉంటాయి, చాలా డెలికేట్ గా ఉంటాయి. అలాంటి దానిలోకి మనం ఇలాంటి యాడ్ చేసి పోయటం వల్ల ఆ ఎపిథీలియల్ డ్యామేజ్, ఇంటెస్టైనల్ డ్యామేజ్ జరుగుతుంది, చాలా ఇన్ఫెక్షన్స్ వస్తాయి, తర్వాత పర్ఫరేషన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఇలాంటి చాలా డేంజరస్ ప్రాక్టీసెస్, ప్లీజ్ డోంట్ డూ ఆల్ దీస్ ప్రాక్టీసెస్. ఈ వీడియోని న్యూబార్న్ బేబీస్ ఉన్న ప్రతి కపుల్ కి ప్లీజ్ షేర్ చేయండి.